సీమోను అనే ఒక ఆయన రాత్రంతా కష్టపడ్డాడు. రాత్రంతా కష్టపడి ఒడ్డుకొచ్చాడు. పగల టైం, ఉదయమే పొద్దుటే నిరాశతో వలలు బాగు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళంటాడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. మరి రాత్రి వచ్చేయాలి కదా ఆయన, చెప్పండి. రాత్రి అంతా కష్టపడుతుంటే రాత్రి వచ్చేసి చెయ్యాలి కదా. రాత్రి రాలేదు, ప్రయాసం చూశాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, నిరాశ చెందుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఒకసారి మార్తా మరియాలు ఉన్నారు, వాళ్ళు కూడా అంటారు, ప్రభువా నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును కదా. మీరు ఆలోచించారా ఈ మాట? నా సహోదరుడు చనిపోకుండా ఉండును కదా నువ్వు ముందొచ్చుంటే. అదిగో నా సహోదరుడు చనిపోయాడు, సమాధి చేసేసాం అన్నాడు. నేను చెప్తాను, దేవుని బిడ్డ, దేవుడు అనుకున్నది చెప్పండి, ఆయన ముందొచ్చి బ్రతికించాలంటే ఈజీగా చేయగలరు. అక్కడి నుంచి రాకలొద్దు, అక్కడి నుంచి ఆయన నాకు ఆ కుమారుని బ్రతికించగలడు, స్వస్థపరచగలడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జరిగింది ఏంటో చెప్పన, దేవుని నామం మహిమపరచబడాలి అంటే, దేవుని నామం హెచ్చింపబడాలి అంటే సమాధుల నుంచి లేపటమే కరెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి లేపటం కరెక్ట్ అంటే ఫస్ట్ నలిగారా, ఫస్ట్ కొంచెం బాధపడ్డారా, దుఃఖించారా, రోధించారా? దుఃఖించారు, రోధించారు, నలిగారు. దుఃఖించిన తర్వాత, రోధించిన తర్వాత, నలిగిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? దుఃఖమంతా ఎల్లగొట్టేసి దుఃఖించిన కుటుంబాల్లో, వారి జీవితంలో నిత్య సంతోషాలు నింపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అంటాను, మీరు అనుకుంటున్నారేమో, నాకు ఈ దుఃఖం రాకుండా దేవుడు ఆపచ్చు కదా, ఈ బాధ రాకుండా దేవుడు ఆపచ్చు కదా, ఈ ఇబ్బంది రాకుండా దేవుడు ఆపచ్చు కదా, ఆయన చేయగలడు కదా అంటే, నువ్వు దేని బిడ్డలారా, ముందుగా వచ్చి ఆపటే ఆయన నామానికి మహిమ లేదు. తర్వాత వచ్చి ఆ కార్యం చేయటం వల్ల ఆయన నామం బహుగా హెచ్చింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ఆలోచించాలి, ఆయన ఆలోచన అంతా వేరు, మన ఆలోచన అంతా వేరు. కానీ ఒకటి, తన భక్తుల ఆలోచన సఫలపరిచే దేవుడు. చెప్పండి, తన భక్తుల ఆలోచనను సఫలపరిచే దేవుడు.